హలో ఎవ్రీవన్, మళ్ళీ వచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? రవ్వ చెక్కలు చేశానండి ఇవాళ. రవ్వ చెక్కలు ఏంటి, ఇప్పటి వరకు ఎక్కడా వినలేదనుకుంటున్నారా? మరి ఎక్కడా వినని పేర్లు పెట్టడానికే మనం ఉన్నది. అయితే దీనికి ముందుగా ఏం చేయాలంటే జీడిపప్పు కిస్మిస్ని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మెయిన్ ఏంటంటే ఉప్మా రవ్వలో, తెల్ల ఉప్మా రవ్వలో కొబ్బరి తురిమేసి 2 గంటలు కొబ్బరి తురిమి అందులో రవ్వలో కలిపి నానబెట్టాలి. అంటే వాటర్ అవి వేయకూడదు. అందువలన ఏమవుతుందంటే కొబ్బరి వాటర్ అంతా రవ్వ అబ్జర్వ్ చేసుకుంటుంది. అయితే మనం పావు కేజీ రవ్వ వేసుకుంటే షుగర్ పావు కేజీ వేసి ఇంకొక హాఫ్ వేయాలి. గ్లాస్ రవ్వ అయితే గ్లాస్ వేసి ఇంకో హాఫ్ పంచదార వేయాలి. దాన్ని తీగ పాకం వచ్చేంత వరకు బాగా పాకం పట్టించుకున్న తర్వాత ఈ రవ్వని గీలో ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఈ పాకాన్ని వేసుకోవాలి. అయితే తర్వాత జీడిపప్పు కిస్మిస్ కొంచెం యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసేయడమే. అయితే యాక్చువల్లీ నేను రవ్వ లడ్డు అని ట్రై చేశాను. నాకు రవ్వ లడ్డు వచ్చు, కాకపోతే యూట్యూబ్లో చూసి రవ్వ లడ్డు కానీ ట్రై చేస్తే రవ్వ చెక్కలు వచ్చాయి. అయితే ఇది నిజంగా నాకే కొత్త ఐటెంలా అనిపించింది. మనకి మొత్తానికి మనం ప్రాబ్లమో ఏంటో తెలీదు, మిస్టేక్